ఏంట్రా అర్జున్ గారు రమ్మని గౌరవించావు? సీతమ్మ లక్ష్మణమ్మ సపరేట్ గా ఒక ఫ్లాట్ తీసుకుందిరా. సీతని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. నిన్నోసారి సీత చూడాలంటేను. खुदा तुम्हारी हमेशा हिफाजत करे. శుభం జరుగుతుంది. ఇవి కల్పు. मुझे मालूम है तुम एक दिन बहुत बड़ी हीरोइन बनोगी. इंशाल्लाह सब कुछ अच्छा होगा. आमीन. और बोलना नहीं हमें. हाँ सीता ఆల్ ది బెస్ట్. ఈ గణపతిని నీ దగ్గర పెట్టుకో. అంతా మంచి జరుగుతుంది. ఈ పెద్ద హీరోయిన్ మా క్లోజ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్తాను. बहन ఏదైనా గడ్బడైతే అమ్జద్ భాయ్ కు బులానా. బోల్నా మత. కంగ్రాట్స్. నేను చూస్తుంటే చాలా జల్సీగా ఉంది తెలుసా. నువ్వు భలే లక్కీ. సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం చాలా కష్టం. బాగా కష్టపడి నిలబెట్టుకో. పేరు కోసమో డబ్బు కోసమో మీ అమ్మ కోసమో దేనికి లొంగొద్దు. సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం. నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు. అప్పుడు నన్ను కూడా రికమెండ్ చేస్తావు కదా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇప్పిస్తావా? ఓకే లక్ష్మి. ఏంటి లక్ష్మి? లక్ష్మి లక్ష్మి ఏమైంది? ఏడుస్తున్నావా? అచ్చా అయ్యా ఎందుకు ఏడుస్తున్నా? ఇన్ని రోజులు మీ తానుంది కదా, మిమ్మల్ని ఏడిచి పెట్టిపోతుంటే దానికి ఏడుపు వస్తుంది. నాకు కూడా చాలా బాధ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా, జల్దీ పోవాలి. ప్లేట్లో ఊటీకి పోవాలి. షూటింగ్ ఉంది. పాపిడ్డపా ఇదిగో సాయిబు సూట్ కేసు పట్ట. పాపా ఊక ఏడిస్తే ముఖం పాడైతుంది. ఊక రామా హమారా ఆటో మే చల్తే. చెప్తుంటే నీకు కాదు, ఊకోమని చెప్తున్నానా? రండి మేడం, కూర్చోండి. బయలుదేరా సార్. ఇటు ఇవే బాబు, కూర్చోండి మేడం, కూర్చోండి మెల్లిగా. అమ్జద్ భాయ్ నాకు భయంగా ఉంది. డ్రైవర్ పోనీ. మార్నింగ్ స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా సీతామహాలక్ష్మిని హీరోయిన్ చేయమని మొక్కున్నాను. ఒక వారం రోజుల్లోనే హీరోయిన్ చేస్తావు. అయ్యో ఓయ్ అమ్మాయిని అప్పుడు వదిలేక స్వామి, నువ్వే దగ్గర నుండి చూసుకోవాలి మరి. అవును మరి నా సంగతి ఏంటి? ఇంతప్పటికి నీ దగ్గరికి వస్తున్నాను. ఎన్నిసార్లు నీ కొండకు వచ్చాను, ఎన్నిసార్లు నడుచుకుంటూ వచ్చాను. 7th క్లాస్ లో ఒకసారి, 10th క్లాస్ లో ఒకసారి ఫుల్గా గుండిగించానా? మరి ఇన్ని చేశాను కదా. మరి ఎప్పుడు అని అడుగుతున్నాను. ఓహో అడగలేదనా? అంటే నేను కూడా నేను అడగాలా? సర్లే అడగందే అమ్మాయినే పెట్టదు కదా. ఇప్పుడు అడిగేస్తున్నాను, కాసుకో మరి. You are under arrest. ఎందుకు? అదంతా పోలీస్ స్టేషన్ లో చెప్తాను. ఏం చేయాలని కాదే, నిజం చెప్పడానికి. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. జైలు నుండి పారిపోయిన ఒక ఖైదీని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని వచ్చి నీ మొహం చూశానే. మీ నాన్న ఒక నేరస్తుడిని తెలుసు కూడా నేను ప్రేమించాను. అదే నేను చేసిన తప్పైతే ఐఎమ్ వెరీ సారీ. ఇంతవరకు నేనెవరో నీకు చెప్పలేదు. నీకే కాదు ఎవరికి చెప్పకపోవడమే నా ఉద్యోగం. ఈ ఊరు వచ్చింది నిన్ను ప్రేమించడానికి కాదు, మీ నాన్నని పట్టుకోవడానికి. ఆయన్ని పట్టుకోకముందే నీకు పట్టుపడ్డాను. చూడు సుందరి, ఇదంతా చెప్పడానికే నీ వెంట ఇన్నాళ్ళు తిరిగాను. ఓపిక నశించి ఈ పని చేయాల్సి వచ్చింది. నువ్వేదో పైనుంచి దిగి వచ్చి పొడి చేసే అందగత్తెవని మాత్రం ముడిచిపోకు. నేను చెప్పింది నమ్మితే నమ్ము, లేకపోతే నీ చావు నువ్వు చావు. శృతి నీ ప్రభొచ్చాడమ్మా. వాన వరదవలే ఎదలు రకలు వేసెనులే
కోపమో సంతోషమో ఆత్రమో ఆవేశమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగి చూడు. ఏంటి? ఏదన్నా మాట్లాడవా? మాటలు రావటం లేదు. ఇలా చూస్తుంటే అచ్చ నేను కడుపుతో ఉన్న దానిలా ఉన్నాను. ఎన్నో నెల? 9వ నెల. ఏం చేస్తున్నారా? 9 నెలల పిల్ల కదా, తన్నదా? ఇంకా 2-3 రోజుల్లో పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అప్పటికైనా సరిగ్గా చీరగట్టు నేర్చుకో. అలాగే అమ్మా. నేను గంట నుంచి ఇక్కడే ఉన్నాను. గంట నుంచా? నువ్వు బాత్రూమ్ నుంచి వచ్చి గంతులు వేసుకుంటూ టవల్ విసిరేసావు చూడు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. టవల్ విసిరేసినప్పుడా? పెద్ద మనిషిని కదా, అటు తిరిగి నిలబడ్డాను. పెద్ద మనిషి అయితే ఇక్కడ ఎందుకున్నా? నీ జాకెట్ హుక్ పెట్టి వెళ్దామని. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది? ఎవరతను? ఏంటయ్యా ఈ చేపట్టుకోవడం ఏంటి? అసలు మా అమ్మాయి ఏం తప్పు చేసిందని ఇలా దబాయిస్తున్నావు? ఏం తప్పు చేసిందా? మీ అమ్మాయి ఖండాలా వెళ్ళిందా? వెళ్ళింది. అక్కడ 10 రోజులు ఉందా? ఉంది. అక్కడే ప్రేమలో పడింది. అరే నాకు తెలీదే. ఎలా తెలుస్తుంది? మీకెంతసేపు ఈ పిల్లలు వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు, అమ్మాయి ప్రోగ్రెస్ గురించి ఎవరన్నా పట్టించుకుంటేనేగా. మీరు ఇలా రండి. మీకెంతసేపు కరసాము కుస్తీలు, ఆ పెద్దానికేమో రాజకీయాలు. ఈవిడి చేతిలో తాళాలు గుర్తుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అసలు ఎవరైనా పిల్ల ఉందో లేదో, ఏం చేసిందో, ఏ ఊరికెళ్ళిందో, ఎవరితో ప్రేమలో పడిందో ఎవరైనా పట్టించుకుంటేనేగా. అది నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ, అలాంటి తప్పుడు పని చేయదు. చేయదా? ఓహో, ఒక్క నిమిషం. తప్పు చేయదండి, చేయదు. ఈ ప్రేమ లేఖ చూపిస్తే గాని తెలీదు. అయితే ఈ ప్రేమ లేఖ సంగతి ఏంటి? అవును, మీ అమ్మాయిని హెడ్ నుంచి నడువు దాకా, నడు నుంచి పాదం దాకా ఒక్కొక్క అంగాన్ని ఎలా వర్ణించాడో చెప్పమంటారా, నన్ను చదవమంటారా? ఏది నేను చదువుతా. దేనికి? ఇది చదివి ఫ్యామిలీ చరిత్రను ఊళ్ళో ఎండేయటానికా? అదేంటండి చదవకుండా దించేస్తాడు. ప్రేమ కట్టి ఇంట్లో పెట్టుకోమంటావా? వీడు వదిలింది. ఎక్కడ వదిలిందా ఆంటీ? మొత్తం 98 ప్రేమ లేఖలు రాసుకున్నారు. అది అబద్ధం, ఇది నిజం. అమ్మో, ఈ 98 ప్రేమ లేఖలో ఒకటి నా ఫ్రెండ్కి అందితే నన్ను అనుమానిస్తాడు. అసలు వెంటనే ఈ విషయం వాడితో చెప్పాలి. ఆగు, ఈ సంగతి అతనికి తెలిసి ఈ పెళ్లి వద్దంటే ఈ ఇంటి పరువు పోతుంది. మా అన్నయ్యకి తెలిస్తే అందరినీ నరికి పోగులు పెడతాడు. దాని సంగతి నేను తెలుస్తాను. రాణి, అలా ముద్దులా నిలబడ్డావే. ఖండాలలో నువ్వు ఎవరినో ప్రేమించావట, నిజమేనా? ప్రేమించాను. ప్రేమిస్తే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? అతను రాడేమో అనుకున్నాను, కానీ వచ్చాడు. ఎవరు? నేనా? కాదు, అతనే. ఆ రోజు శక్తిమాన్ వేషంలో వచ్చాడు. నోర్మోయ్, సిగ్గులేదా మాట్లాడటానికి? ప్రేమలు గేములు మర్చిపోయి మర్యాదగా తలంచుకుని తాళి కట్టించుకో. అయ్యయ్యో ఆంటీ, వయసులో ఉన్న ఆడపిల్ల ఆవేశంలో నేను చేసుకుంటుందేమో, వెళ్ళి ఓదార్చండి. బాబు
సెల్ చేతిలో ఉంది కదా అని ప్రతి చిన్న విషయాన్ని మీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడం ఏం బాలే. బిల్లు ఎక్కువైపోతుంది. కట్టేది ఆడేగా. ఏం లేదులే, మీరు వెళ్ళండి. నువ్వు ఎలా చెప్తే అలాగయ్యా. అలాగే బాబు. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఏముంది, గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు. గోరేమిటి గొడ్డలేమిటి? టైం బాగోకపోతే గోరు గొడ్డలవుతుంది, గొడ్డలి గోరై తెగలవుతుంది. మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించాడు. నాకేమో టెన్షను, ఇతనికేమో ఫంక్షను. నా కన్ఫ్యూజన్ కాకినాడ వెళ్ళ. నా లైఫ్ లో ఇప్పుడు గొడ్డలి ఆల్రెడీ టేకింగ్ రెస్టా? ఈ క్యారెక్టర్ నాకు అర్థం. ఇవాళ పార్కులో చక్రిని నేను తన ఊరు చూపించమని అడిగినప్పుడు చక్రి ఉలిక్కి పడ్డాడు. నాకు తనకి మధ్య ఉన్న అంతస్తుల తేడా బహుశా తనని స్పృశించింది కాబోలు. అందుకే తన పేదరికం గురించి నాకు చెప్పాడు. తన పేదరికం గురించి విన్న తర్వాత కూడా నాలో ఎటువంటి మార్పు లేకపోవడంతో చక్రి మొహం ఎంతగా వెలిగిపోయిందో.